Amrutham, a daily thematic diet show. ఈ రోజు సోమవారం మన థీమ్ మహిళలు పోషకాహారం. మరి ఇవాల్టి మహిళలు పోషకాహారంలో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ కి సంబంధించిన పోషక విలువలున్న ఆహారం గురించి తెలుసుకోబోతున్నాము. పద్మాని అడిగిద్దాం. హాయ్ పద్మా. హాయ్ మోనిక. పద్మా, ఈ రోజు సోమవారం మహిళలు పోషకాహారంలో ఎవరి గురించి తెలియచేయబోతున్నారు? సో మహిళలు పోషకాహారంలో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ట్విన్ ప్రెగ్నెన్సీ డైట్. ఇవాల్టి మన మహిళలు పోషకాహారంలో ట్విన్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎటువంటి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో ట్విన్ ప్రెగ్నెన్సీ, మామూలుగా ప్రెగ్నెన్సీ అంటేనే ఆ పీరియడ్ అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ట్విన్స్ అని కన్ఫర్మ్ అయ్యాక ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డెఫినెట్ గా ఎక్స్ట్రా కాషియస్ గా ఉండడం అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ గా ఫుడ్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మందికి డౌట్లు వస్తూ ఉంటాయి. మామూలు ప్రెగ్నెన్సీలోనే చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఇంకా ట్విన్ ప్రెగ్నెన్సీ అనగానే ఎక్స్ట్రా స్ట్రెస్ యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా ప్రెషర్స్ యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా టెన్షన్స్, ఎక్స్ట్రా వెయిట్ అన్ని డబుల్ అవుతాయి. కాబట్టి ఫుడ్ కూడా మనము అంతే డబుల్ థింక్ చేసుకోవాలి. అట్ మీన్స్ సర్టన్ అమౌంట్ డెఫినెట్ గా మనము క్యాలరీస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే నార్మల్ బిఎంఐ ఉన్నవాళ్ళు, అంటే నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు ట్విన్స్ కనుక కన్ఫర్మ్ అయిన తర్వాత 300 కిలో క్యాలరీస్ వరకు ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ట్విన్ కదా, డబుల్ ప్రెగ్నెన్సీ కాబట్టి క్యాలరీస్ ని కూడా మనము డబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 600 కిలో క్యాలరీస్ వరకు ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే నార్మల్ బిఎంఐ ఉంటుందో ప్రెగ్నెన్సీ కంటే ముందుగా, నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇలాంటి క్యాలరీస్ ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో అగైన్ మళ్ళీ దట్ డిపెండ్స్. ఆల్రెడీ మదర్ ఓవర్ వెయిట్ ఉన్నారు, లేదా ఆల్రెడీ మదర్ డయాబెటిక్ ఉన్నారు, లేదా అండర్ వెయిట్ ఉన్నారు. సో ఇలాంటి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ క్యాలరీస్ అనేది డైటీషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అకార్డింగ్ టు దేర్ వెయిట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో జనరల్ గా అయితే ఇది. సో ఎక్స్ట్రా ప్లస్ 600 కిలో క్యాలరీస్ ఫర్ ట్విన్ ప్రెగ్నెన్సీ. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీరియడ్ లో ఏమేమి తీసుకోవాలి? సో ఇందాక క్యాలరీస్ గురించి చెప్పుకున్నాం కదా. సో బేసిక్ గా ఈ క్యాలరీస్ అనేది మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి పర్ డే అనుకున్నప్పుడు, క్యాలరీస్ మనం తీసుకునే రోజువారీ ఫుడ్ లో నుంచి క్యాలరీస్ మనకి వస్తూ ఉంటాయి కదా. సో ఈ క్యాలరీస్ అనేది మనకి ఆల్మోస్ట్ 45 to 50% ఆఫ్ అవర్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి. అలాగే 20 to 25% ఆఫ్ క్యాలరీస్ మనకు ప్రోటీన్ నుంచి వస్తుంది. అండ్ అనదర్ 30% ఆఫ్ క్యాలరీస్ మనకి ఫ్యాట్స్ నుంచి రావాలి. సో ఇలా ఈ క్యాలరీస్ అనేది ఫస్ట్ గా ఒక డైటీషియన్ ప్లాన్ చేసి, అంటే డివైడ్ చేసి, ఆ మదర్ కి ఎలాంటి సర్వింగ్స్, ఇప్పుడు లెట్స్ సే కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ ఏ డేలో 9 to 10 సర్వింగ్స్ ఉండేలా ప్లాన్ చేయాలి. ఓకే. అండ్ అలాగే ప్రోటీన్స్ ఒక 4 to 5 సర్వింగ్స్ ప్రోటీన్స్ ఉండేలా, అలాగే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ 9 సర్వింగ్స్ ఉండేలా, అండ్ మిల్క్ కి సంబంధించిన ప్రోడక్ట్స్, అంటే మనకి మెయిన్ గా కాల్షియం సోర్స్ కదా అది. సో మిల్క్ రిచ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 3 సర్వింగ్స్ వచ్చేలా. సో ఇలా వాళ్ళ ఎంటైర్ డైట్ ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆల్వేస్ వీ షుడ్ సే నో టు సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఏదైతే మనకి మైదా కానీ సింపుల్ షుగర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటన్నిటికీ కూడా, అంటే ఈవెన్ వైట్ పాలిష్డ్ రైస్ కూడా, సో ఇవన్నీ కూడా మనం నో చెప్పాలి. సో దట్ ఈస్ ఆల్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. సో అవి అవాయిడ్ చేసుకుంటూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్నటువంటి ఈ 9 to 10 సర్వింగ్స్ లో. సో డ్యూరింగ్ ట్విన్ ప్రెగ్నెన్సీ కాస్త క్యాలరీస్ అయితే మనం ఎక్కువ తీసుకోవాలి అని మీరు ఆల్రెడీ చెప్పారు కదా. తీసుకోకూడనివి అంటూ ఏమైనా ఉంటుందా? తీసుకోకూడదు అంటే మెయిన్ గా వీళ్ళు అన్కుక్డ్ ఫుడ్, అంటే ఇప్పుడు అన్కుక్డ్ ఫిష్, అంటే మనకి సుషి అని చైనీస్ వెరైటీస్ అలా దొరుకుతుంది కదా. సో అవి కొంచెం అన్కుక్డ్ ఫిష్ ఏదైతే ఉంటుందో అవి అవాయిడ్ చేసుకోవాలి. అలాగే ఈ హెర్బల్ డ్రింక్స్ ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. అంతేకాకుండా స్వీట్స్ డెఫినెట్ గా కంట్రోల్లో ఉండాలి. డీప్ ఫ్రై ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, గ్రీసీ ఫుడ్స్ ఇలాంటివన్నీ కంట్రోల్లో చేసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ కుక్ చేయనటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే అన్కుక్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అవుట్ సైడ్ మనం తీసుకునే స్నాక్స్ కానీ ఏదైనా కానీ, సో అవి డెఫినెట్ గా అవాయిడ్ చేసుకోవాలి. అన్కుక్డ్ పాలకూర, సో ఇవి ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అందులో నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అది నాట్ సేఫ్. పపాయా తీసుకోవచ్చా? డెఫినెట్ గా, వై నాట్? చాలా మందికి ఒక మెత్తు ఉంటుంది అవును తీసుకోకూడదు అని. నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. పపాయ, నువ్వులు ఇవి చాలా మంది తినకూడదు అనుకుంటారు. కానీ ఏదైనా కానివ్వండి, అంటే మనకు ఒక్కొక్క పదార్థం, అంటే ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ నుంచి మనకు కొన్ని న్యూట్రియంట్స్ అనేవి పర్టికులర్ గా లభిస్తుంది కాబట్టి
ప్రతి ఒక్క ఐటమ్ని మనము లిమిటెడ్గా తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ చాలా మంది ఏంటంటే పపాయాని నాకు తెలిసి ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకొని ఒకే రోజు, సో దానివల్ల బాడీ హీటప్ అయిపోయి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు ఇంతకుముందు. సో దానివల్ల పపాయ తినొద్దు అని చెప్పేశారు. సో చాలా మంది ఎందుకులే వచ్చింది గొడవ అని చెప్పేసి మానేస్తూ ఉంటారు. కానీ ఫ్యూ పీసెస్ అట్లీస్ట్ 4 to 5 పీసెస్ పపాయ తీసుకుంటే ఏంటంటే మనకి వైటమిన్ ఏ మనకి లభించడంతో పాటుగా డైజెషన్కి చక్కగా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా పపాయ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. సో తీసుకుంటే మంచిది. సో మరి పద్మ, ఈ రోజు ట్విన్ ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం డిజైన్ చేసిన రెసిపీస్ ఏంటి? సో ట్విన్ ప్రెగ్నెన్సీ అనగానే మనము ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, అంటే ఎలాంటి ప్రెగ్నెన్సీ అయినా చెప్పుకోండి, ట్విన్ ప్రెగ్నెన్సీ అనగానే ఇంకా ఎక్కువగా మనము కాన్సన్ట్రేట్ చేస్తూ కాషియస్ గా ఉంటాం. కాబట్టి మెయిన్ గా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే మనము ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ ఒకటి, అండ్ అలాగే మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్, ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా రిచ్ గా ఉన్నటువంటి 2 మంచి రెసిపీస్ ని ఇవాళ డిజైన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ రెసిపీ పాలక్ దోశ అండ్ సెకండ్ రెసిపీ యాపిల్ సోయా స్మూతీ. ఇవాల్టి మహిళలు పోషకాహారంలో ట్విన్ ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం డిజైన్ చేసిన రెసిపీస్ లో ఫస్ట్ రెసిపీ పాలక్ దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ పాలక్ దోశ. సో పాలక్ దోశ అంటే మనము జనరల్ గా యూస్ చేసుకున్నటువంటి నార్మల్ దోశ బ్యాటర్ కాకుండా ఈ రోజు మరి ఇంగ్రీడియంట్స్ ని కొంచెం చేంజ్ చేసామండి. సో మనకి మెయిన్ గా ఫోలిక్ యాసిడ్, అలాగే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కరెక్ట్ గా తీసుకోలేకపోతే బిడ్డ ఎదుగుదల కరెక్ట్ గా లేకపోవడంతో పాటుగా ఈ ప్రీ డెలివరీస్ అవ్వడం కానివ్వండి, లేదా పోస్ట్ డెలివరీ తర్వాత బిడ్డకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం కానివ్వండి, మెదడు ఎదుగుదల కరెక్ట్ గా లేకపోవడం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రావచ్చు. సో అవన్నీ కూడా అవ్వకుండా హెల్దీగా బేబీ కరెక్ట్ టైంలో డెలివరీ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ మినరల్స్ ఏదైతే ఉంటుందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం నార్మల్ గా తీసుకునే దోశ పిండిలో ఎక్కువగా ఎలాంటి మినరల్స్ మనకి దొరకవు. అంటే మనము జనరల్ గా రైస్, ఊరద్దాలతోటి మాత్రమే చేస్తాం కాబట్టి అందులో మనకి ఐరన్ కాకపోవచ్చు, ఫోలిక్ యాసిడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వాటిని మనము ఎన్రిచ్ చేసుకుంటూ ఈ రోజు ఒక మంచి రెసిపీ డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఈ పాలక్ దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు రాగి పిండి. సో రాగి పిండిలో మనకు గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తో పాటుగా ఐరన్ అనేది మనకు చాలా ఎక్కువగా లభిస్తుంది. సో ఐరన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటి అంటే పుట్టే బిడ్డ అనీమిక్ గా ఉండకుండా హెల్దీగా పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐరన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సో ఈ వీటితో పాటుగా మనకి కాల్షియం అవ్వచ్చు, ఇంకా జింక్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా కొద్ది మోతాదులో లభిస్తుంది. కాబట్టి మెయిన్ గా మనం ఇక్కడ రాగి పిండి మీద ఎక్కువగా ఫోకస్ చేసాం. సో ఇక్కడ మెయిన్ అనదర్ ఇంగ్రీడియంట్ మనం ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాము పాలకూర. సో చెప్పాను కదా, ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో పాలకూరలో మనకి ఫోలిక్ యాసిడ్ హైగా ఉండటంతో పాటుగా మనకి ఐరన్ కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది, అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి తీసుకున్నప్పుడు ఏంటి అంటే మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది, మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కూడా చక్కగా లభిస్తాయి. సో అందుకని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు పాలకూరని ఒక కట్ట మినిమం ఎవ్రీ సింగిల్ డే యూస్ చేసేలా ప్లాన్ చేసుకోండి. పాలక్ దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ యాపిల్ సోయా స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో మన సెకండ్ రెసిపీ యాపిల్ సోయా స్మూతీ. సో యాపిల్ సోయా స్మూతీ అంటే జనరల్ గా అందరూ అనుకోవచ్చు జస్ట్ సోయా మిల్క్ లో యాపిల్ వేసి గ్రైండ్ చేస్తున్నారు కదా అని చెప్పి. సో ఈ నార్మల్ రెసిపీని మనము ఎక్కువగా మోర్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా చూడండి, మిస్ కావద్దండి. సో ఈ స్మూతీలో మెయిన్ ఫ్రూట్ వచ్చేసి మనకి యాపిల్. సో యాపిల్ మనకి ఎవ్రీ డే ఒకటి తీసుకుంటే హెల్త్కి మంచిది అని అనుకుంటూ ఉంటాం కదా. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో యాపిల్లో మనకి హై ఇన్ ఫైబర్, అలాగే వైటమిన్ సి కంటెంట్ ఉండడం మూలాన ఇది డెఫినెట్గా మనకి ఎలాంటి ఫర్దర్ డిసీజెస్ని అటాక్ చేసుకోకుండా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మనము ఈ మిల్క్ అంటే ఈ స్మూతీలో మనము నార్మల్ మిల్క్ కాకుండా సోయా మిల్క్ని తీసుకుంటూ ఉన్నాం. సో సోయా మిల్క్లో కూడా మనకి నార్మల్ మిల్క్ కంటే కూడా హై కాల్షియం అవ్వచ్చు, లేదా హై న్యూట్రిటివ్ వాల్యూస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అంటే మిల్క్తో కంపేర్ చేసినప్పుడు మనకి సోయా మిల్క్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి ప్రెగ్నెన్సీలో
కడుపులో గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉండటం, ఉబ్బరంగా ఉండటం, తేన్పులు ఎక్కువగా రావటం, సో ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. అంటే మెయిన్గా ఈ మిల్క్ లో ఉన్నటువంటి కేసిన్ అనే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ డైజెషన్ అనేది కష్టం అవుతుంది చాలా మందికి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టడానికి మెయిన్గా మనకి హెల్ప్ చేస్తుంది సోయా మిల్క్. సో సోయా మిల్క్ తీసుకున్నప్పుడు ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటుంది కాబట్టి చక్కగా మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే మనకి హై ఇన్ ఐరన్, హై ఇన్ ప్రోటీన్, అలాగే హై ఇన్ కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హెల్త్కి మంచిది. సో మరి ట్విన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎంత క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి, అలాగే వాళ్ళ డైట్ లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. అలాగే 2 చక్కటి రెసిపీస్ కూడా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి వరంగల్ నుంచి ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 40 years, నేను ప్రతిరోజు పాలు తీసుకోవచ్చా, దానివల్ల నాకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? హలో వరలక్ష్మి గారు, 40 years అంటే మనకు ఎక్కడ లేని మోకాలు నొప్పులు అవ్వండి లేదా ఎముకలకు సంబంధించిన నొప్పులు అవ్వండి ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి డెఫినెట్ గా కాల్షియం అనేది అవసరం. సో మరి మనకి మిల్క్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు దొరికేటటువంటి పాలు అంటే హై ఫ్యాట్ మిల్క్ కాకుండా ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ఏదైతే ఉంటుందో ఆ మిల్క్ ని డెఫినెట్ గా మనం 1 or 2 glasses వరకు తీసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఈ కాల్షియం అబ్జార్ప్షన్ కరెక్ట్ గా ఉండాలి అంటే వైటమిన్ డి కూడా కరెక్ట్ గా ఉండాలి కాబట్టి ఒకసారి మీ వైటమిన్ డి లెవెల్స్ ని చెక్ చేసుకోండి. తక్కువగా ఉన్నట్లయితే కాసేపు ఎండలో కూర్చోవడం ద్వారా మనకి వైటమిన్ డి లభిస్తుంది. లేకపోతే మీరు సప్లిమెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ పాలను మాత్రం మనము డెఫినెట్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మన ఫస్ట్ రెసిపీ పాలక్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని కొంచెం రాగి పిండి వేసుకుందాం. కొంచెం బియ్యం పిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనం వాటర్ కి బదులు కాస్త పాలకూర ఒక మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. కాస్త వాటర్ వేసుకొని ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. ఓకే, సో వాటర్ కి బదులు పాలకూరని పేస్ట్ చేసి ఆ జ్యూస్ ఏదైతే వచ్చిందో అది యాడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ మాత్రం వేసుకుంటే సరిపోదు కదా, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ని గ్రీస్ చేసుకుందాం. ఇప్పుడు దోశ వేసుకుందాం. మామూలుగా మనం దోశలు వేసుకునేటప్పుడు పలుచగా వేసుకుంటాం, ఎందుకంటే అందులో మినపప్పు అలాగే బియ్యం పిండి ఇవన్నీ కలుపుతాం కాబట్టి. ఇందులో ఏంటంటే మనం డిఫరెంట్ పౌడర్స్ ని యూస్ చేసుకుంటున్నాం కదా, లైక్ రాగి ఫ్లోర్ యూస్ చేసుకుంటున్నాం, అందుకే మనకి కొంచెం మందంగా వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం.
మరి దోశ ఫ్రై అవ్వడానికి రెండు వైపులా కాస్త టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి. సో చూసారు కదా, రెండు వైపులా కాస్త ఎర్రగా కాల్చుకున్నాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలక్ దోశ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ యాపిల్ సోయా స్మూతీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. యాపిల్ సోయా స్మూతీకి యాపిల్ తీసుకోవాలి. అలాగే స్మూతీ కాబట్టి ఫస్ట్ ఒక జార్ తీసుకుందాం. యాపిల్ పీసెస్ వేసుకుందాం. కొంచెం బాదాం, వాటర్మిలన్ సీడ్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ లో సోయా పాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లెండ్ చేసుకొని మరి చూసారు కదా, బ్లెండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ లోకి వేసుకుందాం. యాపిల్ సోయా స్మూతీ రెడీ అయిపోయింది. పాలక్ దోశ అలాగే యాపిల్ సోయా స్మూతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పాలక్ దోశకి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు. పాలక్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో రాగి పిండి, బియ్యం పిండి, గోధుమ పిండి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకొని పాలకూర పేస్ట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. పాన్ కాస్త వేడెక్కాక దోశ వేసుకొని కాస్త నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే పాలక్ దోశ రెడీ. యాపిల్ సోయా స్మూతీకి కావలసిన పదార్థాలు: సోయా పాలు 1 కప్పు, బాదాం 1 కప్పు, వాల్నట్ 1/2 కప్పు, వాటర్మిలన్ సీడ్స్ 2 టీ స్పూన్లు, అవిసె గింజలు 1 టీ స్పూన్, యాపిల్ ముక్కలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్. యాపిల్ సోయా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో యాపిల్ ముక్కలు, బాదాం, పుచ్చకాయ గింజలు, వాల్నట్, ఫ్లాక్స్ సీడ్, చెక్క పొడి, సోయా మిల్క్ వేసి మిక్సీ పట్టి స్మూతీ లాగా చేసుకుని సర్వ్ చేసుకుంటే యాపిల్ సోయా స్మూతీ రెడీ. రమా బెంగళూరు నుంచి ఇలా అడుగుతున్నారు, మనం యూజ్ చేసే ఆయిల్స్ లో కొన్ని ఆయిల్స్ ని కుకింగ్ కి యూజ్ చేయమంటారు, కొన్ని ఆయిల్స్ ని సాలెడ్స్ కి యూజ్ చేయమంటారు, అలా ఎందుకు? హలో రమా గారు, మనం ఎలాంటి ఆయిల్స్ తీసుకున్నప్పటికీను మెయిన్ గా మనకు అందులో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంటెంట్ అంటే సేమ్ గా ఉంటుంది, అంటే ఒకటే టైప్స్ ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. కాకపోతే ఇవి మనము కుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిటికి స్మోకింగ్ పాయింట్స్, అంటే స్మోకింగ్ పాయింట్ అంటే బేసిక్ గా మనం ఆ ఆయిల్ ని హీట్ చేసుకున్నప్పుడు అందులో జనరేట్ అయ్యేటువంటి కెమికల్ చేంజెస్ అన్నమాట. సో ఈ కెమికల్ చేంజెస్ ఏమవుతుంది అంటే కొన్నిటికి ఎక్కువగా ఉంటుంది. సో లైక్ కోకోనట్ ఆయిల్ కానివ్వండి, పల్లి ఆయిల్, మనం యూస్ చేసే రైస్ బ్రాన్ ఆయిల్, ఇలాంటివన్నీ కూడా సన్ఫ్లవర్ ఆయిల్, వీటన్నిటికీ స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి కుక్ చేసుకున్నా మనం డీప్ ఫ్రైకి యూస్ చేసినా కూడా
కెమికల్ చేంజెస్ ఎక్కువగా జరగకపోవడం మూలాన అది మనకు ఎలాంటి విషపూరితంగా మారదు, అంటే ఒక్కసారి వేడి చేసుకున్నప్పుడు. కానీ మనము లెట్స్ సే ఆలివ్ ఆయిల్ ఉంది, ఇలాంటి ఆలివ్ ఆయిల్స్ ని వీటిని కుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే అందులో మనకి స్మోకింగ్ పాయింట్ అని చాలా తక్కువ హీట్ కి అందులో కెమికల్ చేంజెస్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అది ఎక్కువగా వేడి చేసినప్పుడు అందులో ఉన్నటువంటి పోషకాలు మనకి శరీరానికి అందవు. సో దీని వలన మనము కొన్నిటిని కేవలం కుకింగ్ యూస్ చేస్తాం, కొన్నిటిని కేవలం సాలడ్స్ మాత్రమే యూస్ చేస్తాం. ఈ రోజు మహిళలు పోషకాహారంలో ట్విన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలి తెలుసుకున్నారు కదా. అలాగే 2 చక్కటి రెసిపీస్ నేను ప్రిపేర్ చేశాను. అందులో ఫస్ట్ రెసిపీ పాలక్ దోశ. పాలక్ దోశలో మనం మెయిన్ గా వేసుకున్నాం పాలకూర. పాలకూర వల్ల మనకి ఫాలిక్ యాసిడ్, అలాగే వైటమిన్ సి అండ్ ఐరన్ ఈ 3 లభిస్తాయి. అలాగే పాలకూరతో పాటు రాగి పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం. రాగి పిండి, గోధుమ పిండిలోని మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే కాస్త ఫైబర్ కూడా లభిస్తాయి. అండ్ బియ్యం పిండిలో కూడా మనకి ఫైబర్ లభిస్తుంది. వీటితో పాటు మనం అల్లం ముక్కల్ని కూడా వేసుకున్నాం కదా. అల్లం మనకి డైజెషన్ ని హెల్ప్ చేస్తుంది, అలాగే మన బాడీకి ఫైట్ చేసే శక్తిని కూడా ఇస్తుంది. సో ఇవన్నీ వేసి చక్కగా ఒక దోశ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకున్నారనుకోండి, మీరు చాలా హెల్దీగా ఉంటారు. అండ్ మన సెకండ్ రెసిపీ చూస్తే యాపిల్ సోయా స్మూతీ. ఇందులో మనం యాపిల్ యాడ్ చేసుకున్నాం. యాపిల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది. సో యాపిల్ ఒకటి ప్రతిరోజు తీసుకుంటే మంచిది కదండి. సో ప్రతిరోజు మామూలుగా యాపిల్ తీసుకునే కన్నా ఇలా చక్కటి స్మూతీ తయారు చేసి తీసుకుంటే బాగుంటుంది కదా. ఇందులో మనం ఇంకా సోయా పాలు వేసుకున్నాం. సోయా పాలలో మనకి ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అండ్ చాలా రకాల మినరల్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు మనం నట్స్ కూడా వేసుకున్నాం. అందులో బాదాంలో ప్రోటీన్ ఉంటుంది. వాల్నట్స్ లోని మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో మరి ఇలాంటి చక్కటి రెసిపీస్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మీరు అలాగే మీకు పుట్టబోయే బేబీస్ కూడా హెల్దీగా ఉంటారు. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగాన్ టు www.twitter.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. అలాగే మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మీ సందేహాలను మాకు పంపించాల్సిన విధానం ఏఎంటీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్, మీ ఊరి పేరు స్పేస్, మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. మీరు ఈమెయిల్ పంపించాల్సిన విధానం amrutham@etv.co.in కు మెయిల్ చేయండి. చూసారు కదా, ఇవాళ మన థీమ్ మహిళలు పోషకాహారంలో ట్విన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకున్నారు కదా. అలాగే 2 చక్కటి రెసిపీస్ ని కూడా నేను ప్రిపేర్ చేశాను. తప్పకుండా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.